ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టార్గెట్ గా మళ్ళీ ఫైర్ ఫైటింగ్ షురూ చేశారు కేటీఆర్. రైతు భరోసాకు మాది గ్యారంటీ అని రేవంత్ అంటుంటే నాట్ల సమయంలో పడాల్సిన రైతు భరోసా ఓట్ల సమయంలో పడుతోందని రివర్స్ అటాక్ చేశారు కేటీఆర్. మేమిచ్చిన ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలు ఇవ్వడం ఏంటని కూడా నిలదీశారు. మిత్రులారా, మీరు రాసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. రైతు బంధు ఇస్తున్నాడు, నేను రైతు భరోసా ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. మరి 15,000 పడ్డాయా లేదా నాకంటే బాగా మీకే తెలుసు. 15,000 కాదు కదా, కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 కూడా దిక్కు లేదు. కేసీఆర్ గారి టైంలోనేమో రైతు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే, రైతు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఓట్లేసేటప్పుడు రైతు బంధులు వేసే ఒక ఆలోచన తీసుకొచ్చింది వాళ్ళు. నాట్లేసేటప్పుడేమో దిక్కులేదు, ఓట్లేసేటప్పుడు మాత్రం రైతు బంధు చేసే ప్రయత్నం చేసి రైతులను ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉద్యోగ పత్రాలు అందించినప్పుడు ఆ నిరుద్యోగ యువకులలో ఉద్యోగం వచ్చిన ఆనందం, వాళ్ళ గుండెల్లో నుంచి పొంగుకొస్తున్న ఆనందం, వాళ్ళ కళ్ళల్లో మెరుపులు చూసి మాకు సంతోషం కలిగింది, మాకు నమ్మకం విశ్వాసం వచ్చింది. ఈ తెలంగాణ సమాజానికి మేము ఇచ్చిన మాట 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఏ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగ నియామకాల ప్రక్రియను మేము చేపట్టినాం, పూర్తి చేస్తామనే నమ్మకం కలిగింది. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తా అన్నాడు. కానీ ఎంత సిగ్గులేని వ్యవహారం ఉంది వాళ్ళ రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది అంటే మీరు చూస్తున్నారు. మందికి పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలు అని చెప్పుకునే బాపత్ వీళ్ళు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా ఇవి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్తున్నాడు.